సార్, మీకు మొత్తంగా టౌన్లో ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ చూపించడం జరిగింది. ఇక మీరు చూడవలసిన ప్రదేశం లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒకే ఒకటి ఉంది. ఏంటది? డ్రీమ్ ల్యాండ్. డ్రీమ్ ల్యాండా? నేను ఎప్పుడు వినలేదే. ఎక్కడున్నా సార్ మీరు? ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియాలోను సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అయిపోతుంటే. లేదు, నేను ఒక సంవత్సరం నుంచి ఇండియా అంతా టూర్ చేస్తున్నాను. ఏమేమి చూశారు సార్? తాజ్మహల్, అజంతా, ఎల్లోరా, హంపి. అబ్బో, పెద్ద లిస్టే ఉందిలే. అయితే మీరు తప్పక డ్రీమ్ ల్యాండ్ చూడాల్సింది సార్. విత్ ప్లేజర్. ఇంతకీ ఏంటి డ్రీమ్ ల్యాండ్? అది వేదవ్యాస్ గారి స్వప్నం సార్. వేదవ్యాస్? ఆయన ఎవరు? మీరు నక్సలైటా? కాదు. మరి వేర్పాటువాదా? నో. దెన్ హూ ఆర్ యు మిస్టర్ వేదవ్యాస్? డెమోక్రాట్. వా? మరి మేమంతా ఎవరు? మీ సంగతి నాకు తెలియదు కానీ మేమంతా నిజమైన డెమోక్రసీని కోరుకునేవాళ్ళం. అసలు ఏంటి డ్రీమ్ ల్యాండ్ వ్యవహారం? సార్, ఇది శాంతి భద్రతల వ్యవహారం కాదు. దయచేసి నన్ను జిల్లా కలెక్టర్ గారి ముందు హాజరుపరచండి. ఆయనకు మొత్తం విషయం తెలియజేస్తాను. ఇంతకీ ఆయన కోరుకున్నట్టు జరిగిందా? చెప్పండి మిస్టర్ వేదవ్యాస్. సార్, ఏమిటి మీ డ్రీమ్ ల్యాండ్ ఉద్యమం? డ్రీమ్ ల్యాండ్ మా కలల సామ్రాజ్యం సార్. వుడ్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ దట్? ష్యూర్. దేశాన్ని గురించి రాజ్యాంగం కన్న కలను సాకారం చేయటానికి మా లాంటి అతి కొద్ది మంది నిర్మించుకుంటున్న చిన్న సామ్రాజ్యం సార్. దేశంలో యంత్రాంగం అంతా చేస్తున్న పని అదే కదా? లేదు సార్, దాని నుంచి అందరూ దూరం అయిపోయి చిన్న చిన్న కళ్ళతో సంతృప్తి పడిపోతున్నారు సార్. చిన్న చిన్న కళలంటే? చేయటానికి పని అడగడం మానేసి నెల తిరిగేసరికి 1000 రూపాయల పెన్షన్, 10 కేజీల సబ్సిడీ బియ్యం, కేజీ కందిపప్పు, ఉచితంగా ఓ గ్యాస్ సిలిండర్ ఇస్తే చాలనుకోవటం సార్. ఎవరివో కళల్ని మీరే నిర్దేశిస్తారా? కాదు, మా పెద్ద కళను సాకారం చేసుకునే ప్రయత్నం చేసుకుంటున్నాం సార్. చిన్న కళలు కనటం పెద్ద నేరం అన్న అబ్దుల్ కలాం గారి కొటేషన్ స్ఫూర్తిగా. ఇంతకీ మీ పెద్ద కళ ఏమిటో? చేయటానికి పని కల్పించటం సార్. వాట్ డూ యూ మీన్? వన్ సెకండ్ సార్. సార్, ఓకే సార్. అవును, ఇంతకీ ఎక్కడి నుంచి ఆ ఫోన్? సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి సార్. వాట్? వేదవ్యాస్ గారితో ఆయన స్వయంగా మాట్లాడదాం అనుకున్నారు సార్. మై గాడ్. వేదవ్యాస్, థ్యాంక్ యూ సార్. అంటే మిస్టర్ వేదవ్యాస్,
మేము ప్రజలకి పనిని కల్పించలేమనుకుంటున్నారా? కాదు సార్, అది మీ లాస్ట్ ప్రయారిటీ అయిపోయింది. పెద్ద వ్యవస్థ చేయలేని పనిని చిన్న సమూహంగా మీరు చేయగలనుకుంటున్నారా? చెయ్యొచ్చు సార్. ఎందుకంటే మాలో అందరూ పెద్ద పెద్ద కళ్ళ కనేవాళ్లే. ఆకలేస్తుందంటే 2 రోజులు ఎవరో చేపల పులుసు పెట్టాలని చూసినా ఖచ్చితంగా చేపలు పట్టడం మాత్రం నేర్చుకుంటారు సార్. అలాంటి మనుషులు మీకెక్కడ దొరుకుతారు? అలాంటి వాళ్ళందరం డ్రీమ్ల్యాండ్లో కలిసి ఉండబోతున్నాం సార్. బయట మా ఆస్తులు నమ్ముకొని డ్రీమ్ల్యాండ్లో ఇల్లు కట్టుకుంటున్నాం సార్. డ్రీమ్ల్యాండ్లో పని కల్పించడానికి పెట్టుబడులు పెడుతున్నాం సార్. విన్నానులే. ఇప్పుడు దేశంలో మీరంతా సంచలనం సృష్టిస్తున్నారు కదా? సార్, దీన్ని ఒక పైలట్ ప్రాజెక్టుగా భావించండి. కాంతిసీకులకి, కరోనా పీడితులకి, తుఫాను బాధితులకి మీరు శిబిరాలు ఏర్పాటు చేస్తారు కదా, అలా అనుకోండి సార్. లాస్ట్ క్వశ్చన్, చెప్పండి సార్. మీరు ఈ దేశం నుంచి విడిపోవాలని కోరుకుంటున్నారా? నో సార్, వీ రెస్పెక్ట్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ అవర్ కంట్రీ. డ్రీమ్ల్యాండ్ దేశంలో భాగంగానే ఉంటుంది, కానీ ఏ రోజు కూడా ఈ దేశం నుంచి విడిపోదు సార్. అంతేకాదు, రేపు దేశానికే దిక్సూచి అవుతుంది సార్. నన్ను నమ్మండి సార్, ప్లీజ్ మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. ఓకే మిస్టర్ వ్యాస్, ఐ అష్యూర్ యూ. బట్ ఇది ప్రధానమంత్రి గారి పరిధిలో ఉన్నటువంటి అంశం. ఈ విషయాన్నంతా ఓ నివేదికగా తయారు చేసి ఆయనకు పంపిస్తాను. నేను వ్యక్తిగతంగా కూడా మాట్లాడతాను సార్. బట్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ పర్మిషన్. ఓకే సార్, షూర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వ్యాస్, సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అనుమతి వచ్చిందా? చాలా తర్జన భర్జన తర్వాత దానికి అనుమతి లభించింది సార్. ఓ, దట్స్ నైస్. ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే చేసిన పని ఏంటో తెలుసా సార్? వాట్ ఈస్ దట్? రవిప్రకాష్ సార్ని కలిశారు. రవిప్రకాష్ ఎవరు? సార్, మీరు డ్రీమ్ల్యాండ్కి రావాలనేది మా కోరిక. అదేలాగా నేను ఎక్కడ మార్పు తేవడానికి ప్రయత్నిస్తున్నాను. సార్, డ్రీమ్ల్యాండ్ అనేది ఓ ప్రయోగశాల. ముందు మార్పును అక్కడ తీసుకొద్దాం. లేదు సార్, ఇక్కడ సాధించవలసింది చాలా ఉంది. ఏం సాధించారు సార్? 2 సార్లు ఓడిపోయి కేవలం టీవీ చర్చలకి, స్టూడెంట్స్కి ఇచ్చే ఉపన్యాసాలకే పరిమితం అయిపోయారు. మీరు ఓడిపోయిన ప్రతిసారి మేము ఓడిపోయాం. మీరు గెలిచే చోటు మెయిన్ ల్యాండ్లో లేదు సార్, డ్రీమ్ల్యాండ్లో ఉంది. మీలాంటి వాళ్ళు అనామకంగా ఉండిపోకూడదు. మీరెప్పుడూ ఉన్నతంగా అలా పైన ఉండాలి సార్. ఇంతకీ నేను డ్రీమ్ల్యాండ్కి ఎప్పుడు రావాలి? మీ ప్రాపర్టీని సెటిల్ చేసుకుని రండి సార్. నాకేముంది సార్, ఒక అద్దెలు తప్ప. వారం రోజుల్లో వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆయన వచ్చారా? వచ్చారు. ఆయన వచ్చే నాటికి జనాభా పరంగా డ్రీమ్ల్యాండ్కి నియోజకవర్గ స్థాయి కూడా వచ్చింది, ఎన్నికలు కూడా వచ్చాయి. రవిప్రకాష్ సార్ని ఏకగ్రీవంగా ఎమ్మెల్యేలు కూడా చేశారు. ఇది ఒక రికార్డు. దీంతో యావత్ దేశం మరింతగా ఆకర్షించబడింది ఈ డ్రీమ్ల్యాండ్. వావ్, గ్రేట్. ఇప్పుడు దేశ నలుమూల నుంచి దరఖాస్తులు కూడా వస్తున్నాయండి ఆ డ్రీమ్ల్యాండ్లో చేరడానికి. మరి ఈ భిన్న నేపథ్యాల మధ్య నుంచి వచ్చిన వారంతా కలిసి జీవించడం సాధ్యమేనా? ఎందుకు కాదు? డ్రీమ్ల్యాండ్లో కులం, మతం, వ్యక్తిగతం, రాజకీయం చుట్టూ తిరగదు. ఏ దరఖాస్తులోనూ కులం, మతం వివరాలు అడగరు. ఇంతకీ జనాలకి చేపలు పట్టడం నేర్పారా? డ్రీమ్ల్యాండ్లో ఫస్ట్ ప్రయారిటీ అదే కదండి. దట్స్ గ్రేట్. కానీ ఒక కాలరాత్రి ఎవరు కొనుక్కొట్టిందో తెలియదు. ఏం జరిగింది? పారిపోతున్నారు, పట్టుకొని రాండి.
లాంగ్ లివ్ డ్రీమ్ ల్యాండ్, లాంగ్ లివ్ డ్రీమ్ ల్యాండ్. లాంగ్ లివ్ డ్రీమ్ ల్యాండ్, లాంగ్ లివ్ డ్రీమ్ ల్యాండ్, లాంగ్ లివ్. సార్ సార్